ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10,116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాంశ్, నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీలో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10,116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు. అనంతరం సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు. సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశాడు. వివిధ అంశాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రబాబు స్వయంగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు, గ్రామస్తులు చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పండుగ సందడితో తెలుగు రాష్ట్రాలు పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాశులను లోగిళ్లకు మోసుకు వచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పండుగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాశులను లోగిళ్లకు మోసుకు వచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని తెలిపారు. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తోందని చెప్పారు. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలచబడ్డాయని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లా పాపలతో కలకల్లాడుతుంటే సంతోషంగా ఉందన్నారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని పేర్కొన్నారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల వ్యవధిలో నగదు చెల్లించిన ప్రత్యేక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనని తెలిపారు. నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల ముసుగులన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారో ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా, ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను.
గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ కూడా చాలా వరకు, ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, మామిడి పంటకు కానివ్వండి, ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా రైతులకి చేరినాయి. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రైతు పండించిన పంటలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా ధాన్యం ప్రతి గింజ కూడా కొనే దాదాపు 5 లక్షల మంది రైతుల దగ్గర 28,83,288 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నులని రైతుల దగ్గర నుంచి సేకరించి 6,565.84 కోట్ల రూపాయలని కేవలం 24 గంటల లోపల, కొంతమందికి 7-8 గంటల్లో కూడా అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అన్న క్యాంటీన్లు ఏ విధంగా రద్దు చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఈ 6 నెలల కాలంలో దాదాపు 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొన్ని లక్షల మందికి కేవలం 5 రూపాయలకే పూటకి కడుపు నింపే కార్యక్రమాన్ని, ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. సంక్రాంతి పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2025 సంక్రాంతి కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. 2025 సంక్రాంతి వస్తుందంటే అది పెను మార్పులతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యవస్థ రాబోతుంది. ఆ సంవత్సరం కోసం ఎదురు చూసాం. క్రితం సంక్రాంతిలో దాని గురించి మాట్లాడాం. ఇవాళ సంక్రాంతిలో ఆనందంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నారంటే ఇదే సంక్రాంతి నిరంతరం అదే సంక్రాంతి కావాలని చెప్పి మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అలాగే పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరూ కూడా పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకొని అందరూ కూడా రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిటీ కేబుల్ మేనేజ్మెంట్ వారికి, ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపటానికి, ప్రజల గొంతుగా ఉండటానికి సిటీ కేబుల్ కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సత్ఫలితాలను ఇవ్వాలని, రాబోయే రోజుల్లో సైతం సిటీ కేబుల్ ద్వారా ప్రజల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాటని తెలియజెప్పడానికి ఇదే రకమైన కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్క మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న సమస్యలు, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన సమస్యలు, కోరికలు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ చేరవేస్తున్న సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మరి సంక్రాంతి పండుగకు అందరూ నేతన్నలు నేసిన వస్త్రాలే ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి, అలాగే తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, తెలుగువారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ పండగని సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సాంప్రదాయ క్రీడలతో మీరు మీ నియర్ అండ్ డియర్తో ఎంజాయ్ చేయండి. అంతేగాని కోడి పందాలు, తర్వాత గుండాట ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసి గత 5 సంవత్సరాలుగా సంక్రాంతి వచ్చింది పోయింది కానీ దాని ప్రభావం ఏం తెలాల. ఈ సంవత్సరం సంక్రాంతికి ఎందుకో
ఒక వినూత్నమైన ఆనందంతో ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రజలను చూస్తే, ఈ ట్రాఫిక్ చూస్తే ఎందుకు కదా 5-6 సంవత్సరాలుగా వీళ్ళు రాలేకపోతున్నారు అనేది కూడా కొంత రాజకీయంగా నేను మాట్లాడిన, కానీ ఏదైనప్పుడు కూడా ప్రజలు సుఖశాంతులతో ఆనందంతో గడపాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండగ అందరి ఇళ్లలో ఉన్న ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రతి ఇంట వెలుగులు నింపాలని, రాబోయేటటువంటి కాలంలో ప్రతి ఇంట అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పి, అదే క్రమంలో విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి భావిస్తూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరపున శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసిమెలిసి కులాలకు, మతాలకు అతీతంగా ఐకమత్యంతో మన రాష్ట్ర పురోభివృద్ధి, నగర పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున మరోసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షని తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి అందరికీ మేలు చేయాలని, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వం కూడా తగు నిర్ణయాలు చేసి ప్రజల యొక్క సంక్షేమానికి కృషి చేయాలని చెప్పని. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగులు నింపాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక విజయవంతం అవ్వాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. గ్రామీణ వాతావరణం తలపిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాల్లో పండగ లేని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పండగ వాతావరణం నెలకొంది. అటువంటి పండగ సంక్రాంతి వచ్చే సమయానికి అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా తెలుగు ప్రజలు ఇక్కడికి వచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుంటున్నారు. వారందరూ కూడా మరిన్ని సంక్రాంతులు ఇదే విధంగా జరుపుకునే విధంగా, దీన్ని మించిన సంక్రాంతులు జరుపుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అందరికీ కూడా, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని తెలియజేసుకుంటారు. ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం వద్ద పేర్చిన కట్టెలకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ అగ్నిని వెలిగించి భోగి మంటలు వేశారు. దుర్గగుడి ఈవో, అర్చకులు, అధికారులు అగ్నికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశారు. దుర్గగుడిలో శాస్త్రోక్తంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజగోపురం వద్ద పేర్చిన కట్టెలకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ అగ్నిని వెలిగించి భోగి మంట వేశారు. వైదిక కమిటీ అర్చకులు పూజాధికారులను నిర్వహించారు. స్థానాచార్యుడు శివప్రసాద్ శర్మ వేదోక్త శాస్త్రోక్త విధానంలో నడిపించారు. ఆలయ ఈవో కె రామచంద్రమోహన్, అర్చకులు, అధికారులు అగ్నికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం మహామండపం 7వ అంతస్తులోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు ఇతర కళాకృతులను పరిశీలించారు. సాయంత్రం చిన్నారులకు భోగి పండ్లు వేడుక నిర్వహించి వేద ఆశీస్సులు అందజేశారు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలనే సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామన్నారు. మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి
మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగని అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరి సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వీట్స్ అందరూ ఆయన పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు, ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు మెల్విన్ జోన్స్. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టన్న సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి, మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికి ఇచ్చాడండి. ఏమండి చేయగా ఉంది, అది కోరుకున్నాము సార్. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా పెదౌటపల్లి జోసెఫ్ తంబి వర్ధంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత కపుచియన్ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ప్రొవిన్షియల్ రెవర్ ఫాదర్ ప్రతిపాటి మరియదాసు సమిష్టి దివ్య పూజా బలిని సమర్పించిన అనంతరం ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తంబి గారి నివాసులు చూసినట్లయితే ఉన్నది. అసలు తంబి గారు కూడా ఎన్నోసార్లు పిచ్చోడని, లేకపోతే ఎవరయ్యా బిచ్చగాడు వచ్చాడని హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. 20 సంవత్సరాలు గడిచాయి. మనలందరినీ కూడా దేవుని వైపు మలచడానికి, మన కష్టాలు తీర్చడానికి, మన బాధలను తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించడానికి. కాబట్టి ప్రియ బిడ్డలారా, మన జీవితాలందరి జీవితాల్లో కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే ఈ దివ్యల పూజలో దేవా ఇదిగో బ్రదర్ తంబి గారి యొక్క సమాధి దగ్గరికి వచ్చాను, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను, ఎంతోమంది గురువుల మధ్య ఈ యొక్క గొప్ప సాంగ్యము జరగబోతున్నది, గొప్ప దివ్య బలి పూజ అర్పించబోతున్నాము. మా హృదయాలను, మనస్సులను అన్నీ కూడా లగ్నం చేసి మేము ఉంచుతున్నాము. మాకు క్షమాపణ దయచేయనని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన. భోగి పండుగ సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నున్న చినకంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గోదా కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈరోజు పుణ్య పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావటంతో తెల్లవారుజాము నుంచి ఈశ్వరుడికి ఆరుద్రాభిషేకం నిర్వహించారు. అన్నాభిషేకం అనంతరం భోగి మంటలు, చిన్నారులకు భోగి పండ్లు పోశారు. అనంతరం విచ్చేసిన భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. కృష్ణా నదీ తీరాన వెంకటగిరి కొండపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గోదా కళ్యాణ వేడుకలు చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం తిలకించి ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు జీయర్ స్వామి ఆశీస్సులు అందజేశారు. బాపూజీ విద్యాలయాల నిర్వాహకులు తులసీరాం దంపతులు, నాగార్జునబాబు దంపతులకు జీయర్ స్వామి మంగళ శాసనాలు అందించారు. శ్రీ గోదా కళ్యాణ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. విశేషం ఏంటంటే ఇవాళ పుష్య పూర్ణిమతో పాటు ఆర్ద్ర నక్షత్రం కలిసి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మరి తెల్లవారుజాము వరకు కూడా వరుసనే ఆర్ద్ర అభిషేకం, ఈశ్వరుడికి ప్రత్యేకమైన అభిషేకార్చనలు జరిగినాయి. ఆ తర్వాత అన్నాభిషేకం జరిగింది. పిల్లలందరూ కూడా కలిసి
చినకంచిలో వేద పాఠశాల విద్యార్థులు పెద్దలు పిల్లలు అందరూ కలిసి భోగి మంటలు వేయడం జరిగినాయి. భోగి మంటల తర్వాత ఈ రోజున కాస్తాననే చండీ హోమం జరుగుతోంది. దాంతోపాటు గోదా కళ్యాణం అనేటువంటిది జరుగుతోంది. ఈ రోజుతో ధనుర్మాసం పరిసమాప్తి అవుతోంది కాబట్టి రంగనాథుణ్ణి గోదాదేవి వివాహం ఆడినటువంటి ఈ శుభ సందర్భంలో గోదా కళ్యాణం జనకంచిలో జరుగుతోంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.